E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేడు సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన. యాదాద్రిలో వైభవంగా సాగిన గిరి ప్రదక్షిణ. రేషన్ సరుకుల పంపిణీలో మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నాదెండ్ల మనోహర్. విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఆయన చేరుకుంటారు. అనంతరం వారణాసిలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద లబ్ధిదారులకు 17 విడత విధులను ఆయన విడుదల చేయనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ నేతలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు కీలక సమావేశం జరపనున్నారు. 18వ లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ భాగస్వాముల మధ్య స్పీకర్, డిప్యూటీ స్పీకర్ విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తుంది. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ఈసారి కూడా స్పీకర్ పదవిని తిరిగి నిలబెట్టుకునుంది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీఏ భాగస్వాములకు కేటాయిస్తుందని సమాచారం. రాజ్నాథ్ నివాసంలో జరగనున్న సమావేశంలో జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, చిరాగ్ పాశ్వాన్, రామ్మోహన్ నాయుడు, కింజరాపు, లలన్ సింగ్ తదితరులు హాజరవుతారని తెలుస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు సమక్షంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు యాదగిరిగుట్టలో ఆలయ ఏవో గారు, సిబ్బంది గారు ఒక్క పిలుపు మేరకు రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయడానికి సుమారు 9 నుంచి 10,000 మంది రావడం చాలా గొప్ప విశేషం. ఈ సాంప్రదాయాన్ని రాష్ట్ర నలుమూల, దేశం నలుమూల ప్రతి భక్తుడు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి ఆశీస్సులతోటి స్వామివారి దగ్గర కోరికలు తీర్చుకోవడం కోసం ఈ గిరి ప్రదక్షిణ ఎంతగానో భక్తులకు ఒక మనోధైర్యం. స్వామివారి సన్నిధిలో గిరిప్రదక్షిణ చేయడం జన్మధన్యంగా మబ్బుల 5 గంటల నుంచి సుమారు ఒక 45 నిమిషాల్లో మెట్ల ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం. గతంలో ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఈ 9 ఏళ్లుగా లేకపోవడం, ఇక్కడ వచ్చినటువంటి యువ గారు చొరవతోటి ఆలయ సిబ్బంది కూడా, అర్చకులు కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి పూర్వవైభవం తేవడానికి వాళ్ళ ప్రయత్నం సఫలించింది. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను మళ్ళీ పునరుద్ధరించి వచ్చే భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించి స్వామివారి దర్శనం కూడా ఒక గంటలోనే దర్శించుకునే విధంగా ఇంకా చర్యలు తీసుకొని వారికి అందరికి కూడా ఇక్కడ భోజన వసతులతో పాటు మొన్ననే ఇక్కడ సమావేశంలో సుమారు ఒక 5,000 మందికి రోజు నిత్యాన్నదానం కూడా జరిగే విధంగా దానికి ఒక ₹1 కోటి కమిషనర్ గారితో కూడా శాంక్షన్ తీసుకొని వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈడ అన్నదాన కార్యక్రమంలో భోజన వసతి చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని పోయే విధంగా స్వామివారి ఆశీర్వాదంతో దినదినాభివృద్ధిగా యారుటం. పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు సరఫరా చేసే సరుకుల పంపిణీలో మోసం చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సరుకుల తూకాల్లో అక్రమాలకు పాల్పడిన వారితో సహా వారి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2 రోజుల క్రితం తెనాలిలో మండల స్థాయి స్టాక్ పాయింట్లో తాను తనిఖీ చేసినప్పుడు కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో 50 నుంచి 80 గ్రాములు తక్కువగా ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. ధాన్యం అమ్ముకునే రైతులకు అన్యాయం జరగదని, పారదర్శకంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. 80 గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 253 మండల లెవెల్ స్టాక్ పాయింట్లని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరాను. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు 62 MLS పాయింట్స్ పరిశీలించారు. స్టాక్ పాయింట్స్లోకి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని చెక్ చేశారు. అందులో సుమారు 24 కేసెస్ డిటెక్ట్ అయినాయి. సో ఈ 24 కేసెస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు. చాలా సీరియస్గా చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో
వాళ్ళందరిపైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ రెడీ చేయమని చెప్పాను. ఎల్లుండి కల్లా ఈ 253 స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, తహసీల్దారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి ఒక సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం. ఇది పెద్దగా ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి, నిజాయితీగా వ్యవహరించాలి. 500 గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా 40 నుంచి 50 గ్రాములు తగ్గించుకుని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఖరారు కావాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ జనసేనాని నేరుగా జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. తన కోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలించారు. ఆ కార్యాలయాన్ని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కార్యాలయాన్ని పరిశీలించి పవన్ కళ్యాణ్కు బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆఫీసును పవన్ కళ్యాణ్ ఈరోజు పరిశీలించారు. పవన్ ఓకే అంటే అది ఆయన క్యాంపు కార్యాలయంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రేపు బాధ్యతలు స్వీకరిస్తారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను పర్యవేక్షిస్తారు. టీడీపీ పాలనతోనే పోలవరం పనులు పరుగులు, త్వరలోనే రైతుల జీవితాల్లో వెలుగులంటూ పంచమూర్తి అనురాధ వ్యాఖ్యానించారు. శంకుస్థాపన చేశారు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళింది లేదు. 20 ఏళ్ల నాడు మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి లేదు. ఏదో పోలవరం ప్రాజెక్టుకి నేను ముందుకు తీసుకెళ్లాను అని చెప్పడానికి ముందు కాలువలు తవ్వేసి మట్టిని మింగేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరుతో కమిషన్లు నొక్కేసిన హీన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అలా ఆ పోలవరాన్ని కమిషన్లతో తినిపారేసి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చేసి 1000 కోట్లు మింగేశారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఈ పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క కళని సాకారం చెయ్యాలి, నిజం చెయ్యాలి అనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 72% పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం జరిగింది. ఒక్క రోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని నారా చంద్రబాబు నాయుడు గారు వేయించడం జరిగింది. ఒక గంటకి 13,080 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో చేయించడం వల్ల గిన్నీస్. మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా అందరి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.
విజయవాడలోని కొత్త ఇంట్లో హోంమంత్రి వంగలపూడి అనిత గృహప్రవేశం చేశారు. కొత్త ఆటోనగర్లోని పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్కు చెందిన 4 అంతస్తుల భవనాన్ని ఇకపై హోంమంత్రి తమ నివాసంగా నిర్ణయించుకున్నారు. ఆమె కుమార్తెతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి గృహప్రవేశం చేశారు. ఇకపై హోంమంత్రి క్యాంపు ఆఫీస్గాను ఇదే భవనాన్ని మంత్రి వంగలపూడి అనిత వినియోగించనున్నారు. 2019 సంవత్సరానికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019, 2024 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలను పేర్లను తొలగించాలంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పేర్లు లేకుండానే పథకాలు కొనసాగించాలన్నది. పార్టీల రంగులు, జెండాలలో ఉన్న పాస్ పుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు, సర్టిఫికెట్ల జారీని వెంటనే నిలిపివేయాలని సూచించింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ కోసం గత సర్కారు ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను నిలిపివేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 20 లక్షల మంది రైతులకు పుస్తకాలు అందాల్సి ఉండగా ఎన్నికల వల్ల వేలాది మందికి అవి రాలేదు. మాజీ సీఎం జగన్ ఫోటో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రీసర్వే కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది. నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సోము వీరాజ్తో సహా పలువురు భాజపా నేతలు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసవర్మకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తానని శ్రీనివాసవర్మ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ ప్రజల సెంటిమెంట్ను కాపాడుతూ ముందుకెళ్తామన్నారు. కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రిగా ఈరోజు నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఉద్యోగ భవన్లో నా కార్యాలయంలో ఏదైతే ప్రధానమంత్రి గారు నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఉంచినటువంటి బాధ్యతని పూర్తిగా చిత్తశుద్ధితో నిర్వహించి ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో పనిచేయడం ప్రారంభించిన నేను 35 సంవత్సరాల క్రితం ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో ఈ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకుని ఈ 2 శాఖలకు కూడా మంచి పేరు వచ్చే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులను కానీ, సంస్థలను కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిశ్రమల విషయంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా సమావేశమై గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అటువంటి సంస్థలను పిలిపించి మాట్లాడడం ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పే విధంగా ఎన్నికల ప్రక్రియపై వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్ ట్విట్టర్లో చేసిన పోస్టుపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈవీఎంలో గతంలో తానేం మాట్లాడారో జగన్ ఒకసారి వినాలన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవాల్లో బతికితే జగన్కు ఆ 11 మందైనా మిగులుతారని హెచ్చరించారు. ప్రజాధనం దోచుకున్న వాళ్ళను ఎవరి తమ ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. ఆలోచనలు ఉండాలి. అబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ, ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. నీకు గుర్తుందో లేదో 2019లో ఈవీఎంల గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ స్టేట్మెంట్ ప్రకారం వీరు ఎంత అద్భుతంగా చెప్పారంటే 80% ఓట్లు వేశారంట 2019లో. ఈయనకి వాళ్ళందరికీ వీవీప్యాక్లో సింబల్ కనబడిందంట. కనబడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనబడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీప్యాక్లు అని 2019లో వీరు చెప్పిన ఒక వీడియో. ఇవాళ వచ్చి ఏం చెప్తారు, ఈయన వీవీప్యాక్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు. బాబు జగన్ను 80% కాదు 86% మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు. ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు. నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు. నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో. నేడు సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన. యాదాద్రిలో వైభవంగా సాగిన గిరి ప్రదక్షిణ. రేషన్ సరుకుల పంపిణీలో మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం నాదెండ్ల మనోహర్. విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.